ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయటం హేయమైన చర్య అని ప్రభుత్వం ఇటువంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి కోరారు. కడప జిల్లా గాలివీడుకు చెందిన మండల అభివృద్ధి అధికారి జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంటీఓ రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు శనివారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మాట్లాడుతూ రాజకీయ నాయకులు అనవసరంగా అధికారులపై దాడి చేయడం మంచి విధానం కాదని, అధికారి ప్రజల కోసం పని చేస్తాడని అధికారులను ఇలా దౌర్జన్యంతో బెదిరించాలనుకోవటం సరైన విధానం కాదని, జరిగిన ఘటనను ఖండిస్తూ ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య, ఎండీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు ఇతరులు పాల్గొన్నారు.